ఎవరైతే ఫేక్ అకౌంట్లతోని ఫేక్ ప్రచారం ప్రారంభించారో, అసత్యాలను ప్రచారం చేస్తున్నారో వారందరి మీద చర్యలు తీసుకుంటాం. సరైన ఆధారాలు లేకుండా తప్పుడు సమాచారాన్ని గనక ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తే చర్యలు తీసుకుంటామంటూ కూటమి ప్రభుత్వం చెప్పింది. అదే రకంగా కొంతమంది మీద కేసులు కూడా నమోదయ్యాయి గతంలో. అయితే ఈ వైసీపీ నేతలు చాలామంది గతంలో కూటమి నేతలకు సంబంధించి కావచ్చు, వారి కుటుంబ సభ్యులపైన అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. ఈ విషయం అందరికీ తెలుసు. అసభ్యకరమైన పోస్టులు పెట్టడం కావచ్చు, ఇష్టానుసారం మాట్లాడటం కావచ్చు, వ్యాఖ్యలు చేయడం కావచ్చు, సోషల్ మీడియాలో అనవసరమైనటువంటి అన్నీ కూడా ఈ రకంగా పోస్టులు చేస్తూ వచ్చారు వైసీపీ నేతలు కావచ్చు, వారికి సంబంధించిన పార్టీ చాలామంది క్యాడర్ కూడా. అయితే చర్యలు తీసుకుంటామంటూ ప్రభుత్వం చెప్పింది. చెప్పినట్లుగానే కొంతమంది మీద చర్యలు తీసుకుంది ప్రభుత్వం, కేసులు కూడా నమోదు చేసింది. అయితే ఆ సందర్భంలో కూటమి ప్రభుత్వం ఒకటే విషయాన్ని స్పష్టం చేసింది. ఎవరైనా సరే అసభ్యకరమైన పోస్టులు పెట్టినా, వ్యక్తిత్వ హననానికి పాల్పడినా, అది ఏ పార్టీ వారు అయినా సరే, ఏ పార్టీకి సంబంధించిన వారైనా సరే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ గతంలోనే ప్రకటన చేసింది. ప్రకటన చేసినట్లుగానే వైసీపీ నేతల మీద కేసులు నమోదు చేయడమే కాదు, సొంత పార్టీ నేతలు, కూటమి పార్టీలోని నేతలు కూడా ఎవరైనా సరే ఈ రకంగా అసభ్యకరమైన పోస్టులు పెట్టినా, వ్యాఖ్యలు చేసి అవి సోషల్ మీడియాలో పెట్టినా వారి మీద కూడా కేసులు నమోదు చేశారు. ఎందుకంటే ఇది పారదర్శకతకు నిదర్శనం అనేది కూటమి ప్రభుత్వం చెప్పింది. ఆ రోజే ప్రకటన కూడా చేశారు. ఎంతటి వ్యక్తులున్నా, ఎవరైనా సరే, ఏ పార్టీకి సంబంధించిన వారైనా సరే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము, వదిలే ప్రసక్తి లేదంటూ ఆ రోజున కూటమి ప్రభుత్వం పెద్దలు కూడా అదే స్పష్టం చేశారు. అదే రకంగా ముందుకు వెళ్ళారు. తాజాగా ఇక అన్ని డ్రామాలు అంటే వాటికి కొంత చెక్ పెడుతున్న నేపథ్యంలో, చట్ట ప్రకారం కూటమి చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో వైసీపీ ఇంతకాలం అంటే ఆ పోస్టులు కూడా ఏం ఆపలేదు, ఆ పోస్టులు పెడుతూనే ఉన్నారు. ఇక వాటికి అదనంగా అన్నట్లుగా ఇప్పుడు కొత్త డ్రామాకి తెరదీసింది వైసీపీ. ఆ డ్రామానే కూటమి పార్టీల్లోని కొంతమంది నేతలు అంటే కొంతమంది కార్యకర్తలుగా ఈ పార్టీకి సంబంధించిన ఏదైతే పోస్టర్లు ఉంటాయో, లేదంటే ఈ పార్టీకి సంబంధించిన గుర్తులతోని ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేసుకొని ఇదే కూటమి పార్టీలను, ఇతర నేతలను తిట్టడం, దూషించడం, పార్టీలకు సంబంధించి దూషిస్తూ పోస్టులు పెట్టడం లాంటి డ్రామాకి తెరదీసింది. ఇప్పుడు సపోజ్ కూటమి పార్టీలో జనసేన, టీడీపీ, బీజేపీ ఉన్నాయనుకోండి. బీజేపీ గుర్తుతోనే అకౌంట్లు ఓపెన్ చేస్తారు, టీడీపీకి సంబంధించిన వారిని తిట్టడం, విమర్శిస్తూ పోస్టులు లేదంటే కామెంట్లు పెట్టడం ఇది చేస్తూ ఉంటారు. అలాగే టీడీపీ పేరుతోని ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేసి వారి ముసుగులో వీరు జనసేనను తిట్టడమో, బీజేపీని తిట్టడమో, ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం, అంటే ఇవన్నీ సోషల్ మీడియాలో పోస్టులు చేయడం, కింద కామెంట్లు పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. సేమ్ అలాగే జనసేన అకౌంట్లతో కూడా ఇతర పార్టీలని తిడుతూ పోస్టులు పెడుతూ అక్కడ ఇవన్నీ కామెంట్లు చేస్తూ ఉంటారు. ఇప్పుడు కింద ఏమవుతుంది, కామెంట్ సెక్షన్ కానీ లేదంటే సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల కింద కానీ ఇవన్నీ ఏం జరుగుతుందంటే, మమ్మల్ని తిడతారా అంటూ కూటమి పార్టీలోని కార్యకర్తలు, కింది స్థాయి క్యాడర్ అంతా కూడా వారి మీద విమర్శలు చేయడం, వీళ్ళు వాళ్ళ మీద చేయడం, ఇరువురు పరస్పరం ఇప్పుడు ఈ విమర్శలు చేసుకుంటూ వీరి మధ్య ఒక గొడవకు దారితీసే పరిస్థితిని వైసీపీ క్రియేట్ చేస్తోంది. ఈ విషయాన్ని సమన్వయ కమిటీ గుర్తించింది. కూటమి సమన్వయ కమిటీ ఉంది. ఈ మూడు పార్టీలకు సంబంధించి కోఆర్డినేటర్స్ ఉన్నారు. ఈ సోషల్ మీడియా కావచ్చు, ప్రతి విషయంలో ఏం చేయాలనే విషయాలకు సంబంధించి ఒక సమన్వయ కమిటీ ఉంది. ఈ సమన్వయ కమిటీ ఇప్పుడు ఈ గొడవలకు, వీటన్నిటికీ దారితీసే పరిస్థితులను క్రియేట్ చేసింది వైసీపీ అనే విషయాన్ని గుర్తించి ఎవ్వరు కూడా ఈ రకంగా ఏ పోస్ట్ పెట్టినా సరే మీరు స్పందించొద్దు. కూటమికి సంబంధించి ఏ పోస్టు వచ్చినా, అంటే కూటమి పార్టీలోని ఇంకో పార్టీని తిడుతూ ఎవరైనా పోస్టులు పెడితే, అంటే పోస్టులు పెట్టరు కానీ ఇవి వైసీపీ పెట్టిస్తుంది కాబట్టి అర్థం చేసుకొని సంయమనం పాటించండి. జనసేన పేరుతోని టీడీపీ మీద, టీడీపీ పేరుతోని జనసేన మీద, లేదంటే బీజేపీ పేరు మీద పెట్టే పోస్టులకు సంబంధించి స్పందించకండి. ఎందుకంటే కావాలనే వైసీపీ కుట్ర పన్నింది, గొడవలకు దారితీసే పరిస్థితులను క్రియేట్ చేస్తోంది. అందరూ సంయమనం పాటించాలి. కాదని ఎవరైనా సరే హద్దు మీరి ప్రవర్తిస్తే, ఇక్కడ ఎవరైనా సరే క్రాస్ చేస్తే చర్యలు తీసుకుంటాము. ఏ పార్టీకి సంబంధించిన వారైనా సరే వదిలే ప్రసక్తి లేదు, ఖచ్చితంగా చర్యలు ఉంటాయంటూ సమన్వయ కమిటీ తీవ్రంగానే హెచ్చరించింది. ఎందుకంటే వారి ట్రాప్లో పడొద్దు అనేది కూటమికి సంబంధించిన పార్టీల సమన్వయ కమిటీ చాలా క్లియర్గా వారికి చెప్తా ఉంది. మొత్తంగా అసలు జరుగుతున్న పరిణామాలు, ఆ రోజున సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు కావచ్చు, ఈ రోజున గొడవలకు దారితీసే రకంగా రెచ్చగొడుతున్న వ్యవహారం కావచ్చు, చేస్తున్న కుట్రలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి వైసీపీ ఏ పందాన్ని అనుసరిస్తుందనే అన్ని విషయాలు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి వాళ్ళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు ఎస్పీ సాహెబ్ గారు,
టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే ముప్పాళ్ళ సుబ్బారావు గారు సీనియర్ పొలిటికల్ అనలిస్టు, కృష్ణకాంత్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, అడ్వకేట్, అలాగే సుంకర కృష్ణవేణి గారు జాయిన్ అవుతారు, జనసేన లీడర్. ముందుగా సుబ్బారావు గారు నమస్తే సార్. సార్ మీ ఆడియో మ్యూట్లో ఉంది సార్.